ఇరాన్ ఆ ఫుజైరా పోర్ట్ మీద అటాక్ చేయడాన్ని చాలా సీరియస్గా తీసుకొని అటాక్ చేయబోతోంది అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఈ టైంలోనే ప్రధాని నరేంద్ర మోదీ గారు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అంటే ఆయన ఇరాన్ అనే పేరు తీసుకోకుండానే యూఏఈ పైన జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రధాని నరేంద్ర మోదీ గారు రియాక్ట్ అయ్యారు. యూఏఈ మీద ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు, సీఫేరర్స్ మీద అక్కడ ఉన్నటువంటి వాటి మీద దాడులు జరగడం మేము ఒప్పుకోము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఇరాన్ అనే పేరు తీసుకోలేదు ఆయన, బట్ యూఏఈకి సపోర్టివ్గా ఆయన వాయిస్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నెలలోనే, ఇంకా స్కెడ్యూల్ ఎప్పుడు అనేది ఎగ్జాక్ట్గా తెలియదు, నరేంద్ర మోదీ గారు వేరే విదేశీ పర్యటనకు వెళుతున్న క్రమంలో ఒక యూఏఈకి కూడా వెళ్ళబోతున్నారు. యూఏఈకి వెళ్ళి కొంత సమయం, మోస్ట్ ప్రాబ్లీ ఒక హాఫ్ డే ఉంటారో లేకపోతే 2-3 గంటలు ఉంటారో తెలియదు, కానీ అక్కడ ఆగి అండ్ ఎంబీజెడ్ని కలిసి వెళ్ళబోతున్నారు. అండ్ యూఏఈ భారత్ మధ్య సత్సంబంధాలు పెరిగాయన్న విషయం మనం ఇంతకుముందు చాలా డిస్కస్ చేశాము. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అబుదాబి ఫుజైరా ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ అనేది చాలా కీలకం. దాని మీద దాడి చేసే పరిస్థితి ఇరాన్ వస్తుంది అని అంటే కనుక దీన్ని కొంచెం మనం ప్రొటెస్ట్ చేస్తాం కదండి, ఖచ్చితంగా. డెఫినెట్లీ అదే జరుగుతోంది. ఇక ఇంకొక పరిణామం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వార్ ఎస్కలేషన్ విషయంలో ఈ 13 పాయింట్ ఫార్ములా ఒకటి ఏదో క్రియేట్ చేశారు. పాకిస్తాన్ ఏం చెప్తోందనంటే ఇప్పుడు ఇరాన్ని మేము ఒప్పిస్తున్నాము, మేము ఆ ప్రపోజల్కి ఒప్పిస్తున్నాము, ఒప్పించేంత వరకు మీరు ఆగండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు, అందుకోసం నేను ఆగాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఈగోని సంతృప్తిపరచడం కోసం, లేదా ఆయన అహంకారాన్ని నిలబెట్టడం కోసం, ఆయనకున్నటువంటి ఆ పొగరుని నిలబెట్టడం కోసం పాకిస్తాన్